అంతకంటే ముందుగా టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా మరి ఆయన నా స్పిరిచువల్ ఫాదర్ అనవచ్చు. వాక్యాన్ని బాగా నేర్చుకుంది ఏంటంటే టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా. ఒక ఖచ్చితంగా టైం పెట్టుకొని డైరీ పెట్టుకొని అప్పట్లో చెప్పేవారు హృదయ దర్పణ, ప్రత్యక్షపు గుడారం, ఇలాంటివన్నీ ఇంత ఉంటుందా బైబిల్లో అని స్పష్టంగా. మరి మీ అందరికీ తెలుసు జయపాల్ గారు మాట్లాడితే ఎలా ఉంటుంది, నేరుగా మనతో మాట్లాడినట్టే ఉంటుంది. మరి అలాగా వాక్యాన్ని నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మరి నిజంగా వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ జయపాల్ గారు ఇన్ అవర్ లైఫ్. మరి పెళ్ళైన తర్వాత నేరుగా ఆయనను చూసి చాలా ఇంచుమించు 7 సంవత్సరాలు కలిసి ఉన్నాం. మాకైతే మావయ్య గారు అమ్మ ఇద్దరు అసలు ఎంత కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చారు. మేము ఒక్క పని చేసేవాళ్ళం కాదు, బట్ మేము వాళ్ళని చూసుకోలేదు కానీ వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారు. ఎంతో కలిసి అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం, చాలా విషయాలు నేర్చుకునే వాళ్ళం. మరి ఎప్పుడైనా మా మామయ్య గారి గదిలోకి వెళ్ళినప్పుడు బైబిల్ తెరుస్తూ అండర్లైన్ చేస్తూ చదివేవాళ్ళు. మరి ఆయనకున్న ఆ యొక్క తపన, ఆ అగ్గగలాడే మనసు, దేవుడి కోసం ఏదైనా చేయాలి. ఇందాక కూడా రూమ్ లో అంటున్నారు, నేను ఇంకా చాలా ప్లేసెస్ నేనేం సేవ చేయట్లేదు. ఆయన మాట అంటే మేమేమి అనుకోవాలి, నేనేమి సేవ చేయట్లేదు అని. మరి ఆయనకున్న ఆ తపన యవనస్తులైన మనందరికీ ఉంటే నిజంగా ఎక్కడో ఉంటామండి కదా. ఇందాక చెప్పినట్టు ఆయనలో ఉన్న తగ్గింపు మనసు, దీన మనసు మనం చూడవచ్చు. అలానే ధనాపేక్ష లేని మనసు, మరి కష్టపడే మనసు. ఏదైనా యు ఆర్ నెవర్ టూ ఓల్డ్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ అంటారు. అంటే మన వయసు బట్టి ఇంకేం చేస్తాను, ఇంకేం కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఇంకేమి నేను పనులు చేస్తాను. కానీ ఆయన మా పెళ్ళైన తర్వాత మేము చూసింది ఏంటంటే ఆ టీవీ ప్రోగ్రామ్స్ తానే స్వయంగా చేతులతో ఎడిట్ చేసేవాళ్ళు. ఒక్క ప్రోగ్రామ్ నేను రీసెంట్గా ఆయనని ఇన్స్పైర్ అయ్యి నేర్చుకున్నాను ఎడిటింగ్ చేయడం. ఒక్క ప్రోగ్రామ్ ముగించాలంటే 3 గంటలు పడుతుంది, 3-4 గంటలు పడుతుంది. అది బిట్ బై బిట్ విని దానిని ఎడిట్ చేయడం. కానీ ఆయన కొన్ని గంటలు రాత్రంతా కూర్చొని ఎడిట్ చేసి మరలా తన గదిలోకి వెళ్ళి మోకరించి తన ఉత్తరాలని అన్నిటినీ చదివి మోకరించి వారి కోసం ప్రార్థన చేయడం. నిజంగా ఆయన జీవితం అందరికీ సవాల్కరం. జీవిస్తే జయపాల్ గారి లాగా జీవించాలి ఎంతమంది అంటారు. కాబట్టి ఈరోజు కొన్ని క్లుప్తంగా ఈ ఒక 55 సంవత్సరాలు అంటే ఒక మైల్ స్టోన్ అనవచ్చు. పరిచర్యలు అనేకమైన ఉంటాయి. ఎప్పుడైనా బంగారం కొట్టుకు వెళ్ళారండి, బంగారం తీసి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అంటే ఆ బంగారాన్ని పుట్టంలో అదేమంటారు మంటలో వేసి కాలుస్తారు. అప్పుడు మనకి ఏం చెప్తారు, ప్యూరిటీ చెప్తారు. 91%, 89%, 92%. మరి ఆయన అన్ని విధాలుగా ఆయన చేసిన పరిచర్య ఒక నాణ్యత కలిగిన పరిచర్య. ఎంతమంది అని కాదు కానీ నాణ్యత కలిగిన పరిచర్య ఆయన చేశారు. అయితే ఈ సమయంలో క్లుప్తంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గత 55 సంవత్సరాలు మరి ఏ సంవత్సరంలో ఎలాగా ఆయన పరిచర్యను కొనసాగించారో క్లుప్తంగా ఎంతమందికి తెలుసు అంటారు, చేతిలో చూపిస్తారో. చాలా మందికి తెలియదు కాబట్టి మనం ఒకసారి నేను చదువుతానండి. మరి ఇది 5 నిమిషాల్లో చదివేది కాదు, 55 సంవత్సరాల జీవితం. కానీ నేర్చుకుందాం. 1971 నుండి 1980 వరకు రక్షణ, దేవుని పిలుపు, చెన్నైలో తర్బీదు పొందారు. మరి లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ లో ఆయన తర్బీదు, ఎంత పెద్ద ఆఫీసర్ ఇంట్లో ఉన్నా కూడా ఆయన బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. మరి ఆ బైబిల్ ట్రైనింగ్ లో మరి చేయని పని అంటూ ఏది లేదు. బాత్రూమ్లు కడిగేవారు, మరి అన్ని పనులు, టైపింగ్ ఏంటి, క్లీనింగ్ ఏంటి, అన్ని పనులు చేసేవారు. 1981, 82లో నీలగిరి కొండలు, ఇరులాస్, మరి ఆ ప్రాంతంలో అన్ని తిరిగి ఆ ట్రైబల్ పీపుల్ తో మాట్లాడి వారిని రక్షణలోనికి నడిపించారు. అంతేకాదు మరి ఆ నడకలోనే ఆయన కొన్ని మైళ్ళ దూరం ఆయన నడిచారు. 1983లో కల్వరి ఎవాంజలికల్ ఫెలోషిప్ స్థాపించబడింది. 84లో ఆంధ్రప్రదేశ్లో పరిచర్య, మరి ఇందాక చెప్పారు కదా పెరవల్లి, కాపవరం అలాంటి ప్రాంతాల్లో పరిచర్య విస్తరింపబడింది. 1985లో కల్వరి ప్రేమధార అనే మ్యాగజైన్ స్టార్ట్ చేయబడి. ఎంతమంది చదువుతారండి కల్వరి ప్రేమధార? ఈ మధ్య సెల్ ఫోన్స్ వచ్చాక మనం పుస్తకాలు అనేవి మర్చిపోయాం. నేను చదువుతానండి, ఎప్పుడైనా వస్తే చాలా ముఖాముఖిగా మాట్లాడినట్టు ఉంటుంది. మరి చదవండి. మరి అవి ఎప్పుడు ఫోన్ అయినా ఇలా పుస్తకాలు చదివితే మన మైండ్ లో ప్రింట్ అవుతుంది, చదివింది అలా గుర్తుంచుకోగలం. మరి 1986లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ప్రాంతాల్లో మరి పరిచర్యను కొనసాగించారు. 1987లో మద్రాసు ఒక కేంద్రంగా పరిచర్య మొదలు పెట్టారు. 1988లో చిత్తూరు, కాపవరం, కొత్తపల్లి పలు స్థలాల్లో మరి పరిచర్యను కొనసాగించారు. 1989లో ఆడియో క్యాసెట్స్ యొక్క పరిచర్య ప్రారంభమైంది. 1990-91లో మద్రాసు తెలుగు వారి మధ్య ఉజ్జీవం, మామూలు ఉజ్జీవం కాదు. మరి ఇక్కడ ఉన్నవారు ఎందరో ఉన్నారు, మన చెన్నై పరిచర్య నుంచి వచ్చిన వారు అనేక మంది. తాగుబోతులు, వ్యభిచారం, వారందరూ కొన్ని సంవత్సరాలు అప్పుడు విడిచిపెట్టిన వారు ఇప్పటికీ సంఘంలో వారి తరం వారందరూ నమ్మకంగా ఉన్నారు. మరి అలానే 92-2012 చూసినట్లయితే రేడియో పరిచర్య. ఎంతమంది జయపాల్ గారు రేడియో పరిచర్య నుండి మాకు తెలుసు అంటారు, చేతిలో చూపిస్తారా? చూడండి ఉన్నారు. మరి 5 నిమిషాల్లో 8 నిమిషాల్లో మొత్తం
ప్రసంగాన్ని చెప్పాలంటే అంత ఈజీ కాదు. మరి మా తల్లిగారు కూడా రేడియో పరిచర్య నుంచి వినేవారు. 1993లో అనేక ప్రాథమిక పుస్తకాలను ఆయన రచించారు. 1994లో మద్రాసులో సేవ విస్తరింపబడింది 17 స్థలాల్లో. మరి 1995లో వేలచేరి ప్రార్థనా మందిరంకి స్థలం కొన్నారు. మరి 96లో మందిరం కట్టబడింది. 1997లో బైబుల్ కల్వరీ శిక్షణ బైబుల్ ట్రైనింగ్ అనేది మొదలు పెట్టారు. మరి 97లో 50 పుస్తకాలు అచ్చు వేయబడ్డాయి. ఎంతమంది జయపాల్ గారి 50 పుస్తకాలు చదివారు? చేతిలో చూపిస్తారా? చూడండి, ఒక వృద్ధురాలు మట్టికే చేయతారు. ఎంతో బాధాకరం. మన సమయాన్ని మనం ఎప్పుడైనా మనసు బాగాలేదా, లేకపోతే ఏమైనా కొత్త విషయం పుస్తకాలు చదవండి, అన్నిటికంటే బైబుల్ చదవండి. కానీ ఈ 50 పుస్తకాలు తప్పగా చదవాల్సిన పుస్తకాలే. అలానే 1999లో అనేక స్థలంలో ఉజ్జీవ కూటాలు సువార్త ప్రకటింపబడింది. ఆ తర్వాత 2000లో కల్వరి మందిరం కాలి బూడిదవుట చూడగలుగుతాం. 2001లో నూతన మందిర ప్రతిష్ట జరిగింది. 2002-3లో మందిర పనులు పూర్తి అవటం, చెన్నై పరిచర్య బలపరచబడటం చూడగలుగుతాం. 2004లో టీవీ పరిచర్య ప్రారంభమైంది. 2005లో ఉజ్జీవ కూటాలు సువార్త సభలు, 2006లో టీవీ పరిచర్య మరి అనేక ఛానల్స్ లో ఇవ్వడం మొదలైంది. 2008లో ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఎంతమంది అంటారు కాల్స్, ఈమెయిల్స్ కూడా ఒక పరిచర్య అండి. మరి రోజుకి కొన్ని వేల కాల్స్ వస్తాయి. మరి వాటన్నిటిని ఒక బృందం వారిని పెట్టి వారందరి కొరకు ప్రార్థన చేయడం మొదలు అయింది. 2009లో జైపాల్ ఫౌండేషన్ స్థాపింపబడింది. 2010లో ఉజ్జీవ సభలు జరిగాయి. ఎంతమంది ఉజ్జీవ సభలు అటెండ్ అయ్యారండి? పలు ప్రాంతాల్లో కొన్ని వేల మంది వచ్చేవారు. 2013లో కల్వరి దర్శనం హిందీలో ప్రారంభమైంది. మరి చెన్నై వాళ్ళకి హిందీ నచ్చదంట. హిందీ అంటే మరి ఇష్టపడరు, ఎందుకంటే వారికి ఉన్న వారి ప్రాంతం మేము తమిళ్ వాళ్ళమని. కానీ నా భర్త గారు కూడా అలానే ఉండేవారు. స్టార్టింగ్ హిందీ అంటే అమ్మో తమిళనాడులో హిందీ మాట్లాడకూడదు అన్నట్టుగా. కానీ ఇప్పుడు నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే బాయ్ ఇదరావు ఇదర్ జావ్ అని హిందీ మాట్లాడుతున్నారు. మరి జైపాల్ గారు 2013లోనే హిందీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మరి అంతటితో ఆగలేదు, కానీ బంగ్లా, గుజరాత్, మరాఠీ మరి అన్ని లాంగ్వేజెస్ లో మరి మనం ఈ టీవీ కార్యక్రమాలు చూడవచ్చు. 2016లో గెట్ టుగెదర్ స్టార్ట్ అయ్యాయి. మరి 2018లో మరి సోషల్ మీడియా పరిచర్య స్టార్ట్ అయింది. 2020లో కల్వరి ప్రతిధ్వని కార్యక్రమాలు ప్రారంభమైంది. మరి అప్పుడు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇంతవరకు మొదలు పెట్టింది ఏది ఆగకుండా మరి మనం ఉన్నాం యవనస్తులు. ఒక రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, ఒక 6 నెలలు చేస్తాం, అయిపోయింది, మనకు ఆ ఉద్యోగం పోతుంది లేకపోతే ఆ పనిని. కానీ ఇంతవరకు మొదలు పెట్టిన పరిచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆయనలో ఉన్నది ఏంటంటే ఆగకుండా సాగడం, కన్సిస్టెన్సీ అంటారు. మరి ఆయన ఎంత శ్రమ వచ్చినా, ఎంత అనారోగ్యం వచ్చినా ఆ రోజు ప్రోగ్రామ్ ఇవ్వకుండా, ఆ రోజు చేయవలసిన పని చేయకుండా ఆయన ఉండరు. మరి నిజంగా ఆయన జీవితం మనందరికీ సవాల్కరం. ఒక వ్యక్తి 55 సంవత్సరాలు ఇలాగా దేవుని కొరకు నమ్మకంగా నిలబడటం మామూలు విషయం కాదు. కాబట్టి యవనస్తులైన మనం ఎలా జీవిస్తున్నాం అనేది పరీక్షించుకోవాల్సిన సమయం. కాబట్టి ఈరోజు మనం ఆయన జీవితం ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇక్కడ వింటాం, తర్వాత వెళ్ళిపోతాం యథావిధి. మన బతుకులు పాత చింతకాయ పచ్చడే. మరి ఎలా ఉన్నాం? ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మనం. కానీ అవును, దేవుడి కోసం పొద్దున్న లేస్తే దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, దేవుని కొరకు సంపాదించాలి, ఆత్మల భారం, దేవుని కొరకు ప్రయాసపడాలి, కష్టపడాలి. అవును, ఈ లోకంలో మనం ఉద్యోగాల కోసం కష్టపడతాము, వాటికి వీటికి మన బిడ్డల కొరకు కష్టపడతాం. కానీ అంతా దేవుడి కొరకే అని ఆయన ఆగక సాగుతున్నారు. ఈ పరిచర్యలన్నీ మరి ఆగక సాగుతున్నాయి. మరి ఇంకను ఇందాక అన్నా కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షిరాజు వాళ్ళే పైకి ఎగురుతారని. మరి అలాగా పక్షిరాజు యవ్వనం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థన చేసి ముగిద్దామని. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, అయ్యా ఇంతవరకు నైనా తండ్రి 55 సంవత్సరాలు నమ్మదగిన దేవుడుగానైనా ఇలా పరిచర్యలో కొనసాగించటకునైనా అనేక శ్రమలు, పోరాటములు, బలహీనతలు, అయ్యా నువ్వు అనారోగ్యాల్లో ప్రభా, విపత్తుల్లో ప్రభా ఆగక కొనసాగించటకు ఇస్తున్న కృపని బట్టి ప్రభా స్తుతిస్తున్నాం నాయన తండ్రి. అవునైనా ఆయన జీవితాన్ని మాకు సవాల్కరంగా నిలబెట్టావు నాయన తండ్రి. అయ్యా ఇటువంటి వారు ప్రభా నీ కొరకు అగ్గగ్గలాడేవారు, నీ కొరకు తపన పడేవారు, నీ కొరకు ప్రయాసపడేవారు, నీ కొరకు కష్టపడేవారిని ప్రభా యవనస్తులైన మమ్మల్ని లేవనెత్తండి నాయన తండ్రి. అయ్యా ఈ దినం నాయన తండ్రి నీవే దర్శించండి నాయన తండ్రి, నీ కృప చూపించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.